రాయలసీమ సాగునీటి హక్కుల్ని కాపాడుకునేందుకు ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉద్యమ బాట పడతారా అనే ప్రశ్న ఎదురవుతోంది. రాయలసీమ ఎత్తిపోత పనుల్ని నా మీద గౌరవంతో చంద్రబాబు నిలిపివేశారని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్తో రాయలసీమకు జరుగుతున్న అన్యాయం కళ్ళకు కట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన అత్యంత ప్రాధాన్యమైతే సంతరించుకుంది. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారు అని ఆ ప్రాంత ప్రజలు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్ కూడా తమ ప్రాంత సాగునీటి హక్కుల పరిరక్షణ ఉద్యమాన్ని ఎందుకు నిర్మించకూడదని రాయలసీమ పౌర సమాజం ఇప్పుడు ప్రశ్నిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైన రాయలసీమలో 3 ఎంపీ స్థానాల్లో గెలిపించడాన్ని రాయలసీమ వాసులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. కడప, రాజంపేట, తిరుపతి ఎంపీలుగా వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, డాక్టర్ మద్దిల గురుమూర్తులను ఇప్పుడు వైసీపీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటికీ రాయలసీమలో ఆ పార్టీ ఇంకా బలంగానే ఉందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా యువ ఎంపీలు అత్యున్నత చట్టసభలు బలమైన గొంతుగా వినిపిస్తున్నారు. రాయలసీమ సాగునీటి హక్కుల కోసం పోరాటం చేయడం కంటే మరే పని గొప్పది కాదు ఇప్పుడు వైసీపీకి. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై వైసీపీ సొంత మీడియాలో ఒక కథనంతో సరిపెడితే ప్రజలకు సరిపోదు. ప్రతిపక్ష పార్టీగా సీమకు జరుగుతున్న అన్యాయంపై వైసీపీ ఇప్పుడు ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఆ పార్టీకి రాయలసీమలోను రాష్ట్రంలోనూ భవిష్యత్తు అయితే ఉంటుంది. రాజకీయంగా వైసీపీకి ఇది గొప్ప అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై ఆ ప్రాంత ప్రజానీకం మండిపడుతోంది. ప్రాంతం కంటే పార్టీలు ముఖ్యం కాదనే ఆ వాదనకైతే వచ్చింది. న్యాయమైన పోరాటానికి ప్రతి ఒక్కరి మద్దతు అయితే ఉంటుంది. అందరినీ కలుపుకొని బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై అయితే ఉంది. ఈ విషయంలో ఆయన ఏ మేరకు ముందుకొస్తారనే అంశంపై భవిష్యత్తులో రాజకీయంగా అండదండలు అనేవి ఆధారపడి ఉంటాయి. అత్యంత కరువు ప్రాంతానికి కళ్ళెదుటే అన్యాయం జరుగుతున్న బాధ్యతాయుతంగా ప్రతిపక్షంగా వైసీపీ ప్రేక్షక పాత్ర పోషించడం సరైంది కాదు. బలంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి.